కాదండి, మా చెల్లి నన్ను ఇన్వైట్ చేసింది. ఏ బాబు ఏ బాబు ఎవడరా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య ఈ పిచ్చగాడా వీడు మీ అన్న ఏంటి? అన్నయ్య ఏమని మాట్లాడండి. నేను ఇలాంటి స్థాయిలో ఉన్నానంటే అది మా అన్నయ్య వాళ్ళే. మా అన్నయ్య నెట్వర్క్ గురించి మీరు మాట్లాడకండి. అందరినీ చూడ నువ్వు విరాట్ సింగ్ అని నెట్వర్క్ ఏంటో అని. చెప్పాను కదా 5 లక్షలు అని. 5 లక్షలు వాడు బిలియనీర్ ఏంటి? హలో మా అన్నయ్య అకౌంట్లోకి ఇప్పుడే 5 లక్షలు పంపించండి. అదేంటి ఎందుకు? ఒక మంచి పెళ్లి సంబంధం చూసాను, ఇక్కడే పెళ్లి చూపులు. ఎవరితో? ఆదిత్య మల్హోత్రా. అన్నయ్య అతనితో పెట్టుకోకు. అతనితో పెట్టుకుంటే మనం ఈ భూమి మీదే లేకుండా పోతాం. హలో ఆదిత్య మల్హోత్రా సార్. సార్ ఈరోజు బిలియనీర్స్ కోసం ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేశాం సార్, మీరు వస్తే బాగుంటుంది సార్. అసలే నా పెద్ద పెద్ద మీటింగ్లు ఉన్నాయి, నేను అసలు రాలేను. ఆగు, ఇప్పుడే నేను ఆదిత్య మల్హోత్రాతో మాట్లాడతా. సామ్రాట్ యోధా. హలో సార్, ఫంక్షనా? ఇప్పుడా సార్? ఇప్పుడే వస్తా సార్. సామ్రాట్ యోధా అంట. సామ్రాట్ యోధా, నేను చర్చిలో ఎలా అయినా సామ్రాట్ యోధాని చూడాలి. ఇదిగో. హలో సార్, వస్తున్నారా? సరే సార్, సరే సార్. అరే సామ్రాట్ యోధా, అయినండి ఇక్కడ ఎలా ఉన్నాడు? అక్కడే ఆగండి, అక్కడే. సరే సార్. ఏంటి సార్ మీరు అక్కడే అయిపోయారు? నేనే అక్కడ వాళ్ళు ఉండమన్నాను, వాళ్ళు నేను చెప్పేదాకా కదలదు. అన్నయ్య మీరు ఆయనతో అలా మాట్లాడకూడదు. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్స్ లో ఒకరు. అవునా? నీకు ఆదిత్య మల్హోత్రా తెలుసా? అయితే నువ్వు ఆయన రాగానే ఏడి అని పిలువు, దమ్ముంటే. హే ఏడి. వస్తున్నా. ఏంటో అని అలా పిలుస్తావు నువ్వు? బిచ్చగడ అడ్డు తప్పుకో. హే ఏడి. ఏంటి ఆయన బిచ్చగాడ? ఆయన ఏంటంటే తెలుసా నీకు? ఎవరో తెలుసా నీకు? ఆయన సామ్రాట్ యోధా. సార్ ప్లీజ్ సార్, క్షమించండి సార్, ఇంకెప్పుడు అలా చేయండి సార్. మా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. ఏంటి నీదే నా ఫ్యామిలీ, మరి మాది, మా చెల్లిది అది ఫ్యామిలీ కాదా? అసలు నువ్వేమనుకుంటున్నావు? వెళ్ళిపోదాం పా చెల్లి. చూడండి కావాలంటే చూడండి, అసలు సామ్రాట్ యోధా కాదైనా చూడండి. 5 లక్షలు బ్యాలెన్స్, 5 లక్షలు చీర, 5 లక్షల బ్యాక్గ్రౌండ్ ఆయనకి. అమ్మో.